ఓం నమ శివాయ శ్రీమాత్రి నమః. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ క్లీంకార డివోషనల్ అండ్ బ్లాగ్స్. ఈ రోజు మన వీడియో ఏమిటంటే 2025వ సంవత్సరంలో ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి పర్వదినం ఎప్పుడు వస్తుంది, ఏ తేదీన వస్తుంది, ఏ వారంతో వస్తుంది, మనం ఉత్తర ద్వార దర్శనం ఎప్పుడు జరుపుకోవాలి, పూజా సమయం, ఉపవాసం, నియమాలు, పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు నేను తెలియజేయబోతున్నాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి, పూర్తిగా చూడండి. ముక్కోటి ఏకాదశి అన్న వైకుంఠ ఏకాదశి అన్న రెండు ఒకటే. ఒక సంవత్సరంలో మనకు 24 ఏకాదశులు వస్తాయి కదా, అంటే నెలకి 2 ఏకాదశులు వస్తాయి. ధనుర్మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి అని అంటారు. సూర్యుడు ఉత్తరాయణానికి ప్రవేశిస్తారు. ఇప్పుడు పురాణాల ప్రకారం ఈ ఏకాదశి రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకుంటాయని అంటారు. అందుకే ఈ రోజున విష్ణువు ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం చేస్తూ ఉంటారు. తెల్లవారుజాము నుండే ఉత్తర ద్వార దర్శనానికి భక్తులందరూ కూడా లక్షల్లో పోటెత్తుతూ ఉంటారు. ఈ రోజున విష్ణుమూర్తి గరుడ వాహనం మీద 3 కోట్ల దేవతలతో కలిసి భూలోకంలో తిరుగుతూ ఉంటారట. అందుకే ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని అంటూ ఉంటారు. ఈ ఒక్క ఏకాదశి నియమంగా విష్ణుమూర్తిని అంటే వెంకటేశ్వర స్వామిని గాని విష్ణుమూర్తిని గాని మనం ఆరాధించి భక్తి శ్రద్ధలతో నియమ నిష్ఠలతో చేస్తేనట 3 కోట్ల ఏకాదశులు చేసినటువంటి ఫలితం వస్తుందని ఒక నమ్మకం ఉందంట. ఈ రోజునే క్షీరసాగర మదనంలో హాలాహలం, అమృతం 2 పుట్టాయని కథనం ఉంది. ఈ ఏకాదశి రోజునే పరమశివుడు కూడా పుట్టినటువంటి హాలాహలాన్ని లోక కళ్యాణార్థం, లోకంలో ఉన్నటువంటి జనులందరి క్షేమం కోసం ఆ హాలాహలాన్ని మింగారు అని పురాణాలు చెప్తున్నాయి. అందుకే ఈ రోజున శివునికి చల్లదనం కోసం అభిషేకం చేసిన వారు అపారమైనటువంటి గొప్ప శివభక్తులు అవుతారని చెప్తూ ఉంటారు. కృష్ణుడు కూడా అర్జునుడికి ఈ ముక్కోటి ఏకాదశి రోజునే భగవద్గీతను ఉపదేశించారని కథనం. అంతటి గొప్ప విశిష్టత కలిగినది ఈ ధనుర్మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి. ఈ రోజున విష్ణువు ఆలయంలో విశేషంగా పూజలు, వ్రతాలు, ప్రవచనాలు, కళ్యాణం ఇలా ఎన్నో కార్యక్రమాలు అద్భుతంగా జరుగుతూ ఉంటాయి. అయితే ఈ ముక్కోటి ఏకాదశి రోజున మనం పాటించవలసినటువంటి నియమాలు ఏమిటి అంటే ఉపవాసం చేయడం, జాగరణ చేయడం, జపం చేయడం, దానం చేయడం, ధ్యానం చేయడం, ఆధ్యాత్మికమైనటువంటి విషయాలను వినడం, ప్రవచనాలు వినడం, మనం సేవాభావంతో దేవాలయాలలో, విష్ణు ఆలయాలలో సేవ చేయడం, ఇలా ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం, పూజలు, వ్రతాలు, ఇలా మన విష్ణుమూర్తికి దగ్గరగా ఉంటూ స్వామివారి నామస్మరణను నిరంతరం జపిస్తూ ఈ రోజును గడపాలి. ఇది నియమంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇంతటి శక్తివంతమైనటువంటి ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి 2025వ సంవత్సరంలో ఎప్పుడు వస్తుంది అంటే స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం పుష్యమాసం హేమంత ఋతువు శుక్లపక్షం ఏకాదశి తిథి 9వ తారీఖు జనవరి 2025 గురువారం ఉదయం 11:58 ప్రారంభమవుతుంది. మరుసటి రోజు 10వ తారీఖు జనవరి 2025 శుక్రవారం ఉదయం 9:47 ముగుస్తుంది. ఈ రోజు నక్షత్రం కృతికా నక్షత్రం ఉంటుంది. పగలు 1:41 వరకు ఉంటుంది. తదుపరి రోహిణి నక్షత్రం వస్తుంది. మన హిందూ సాంప్రదాయం ప్రకారం తెల్లవారుజామున సూర్యోదయానికి ఏ రోజున తిథి ఉంటుందో ఆ రోజునే ఆ పండుగలు, పర్వదినాలు చేసుకుంటాం కదా. కాబట్టి 2025వ సంవత్సరంలో జనవరి 10వ తారీఖు శుక్రవారం వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశిని జరుపుకుంటాం. పూజ సమయం ఎప్పుడంటే శుక్రవారం ఉదయం మనకి 10 గంటల వరకు ఏకాదశి తిథి ఉంది. కాబట్టి ఈ లోపు పూజ చేసుకోవడానికి, ఆలయానికి వెళ్ళి ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ రోజంతా కూడా చేసుకోవచ్చు, కాకుంటే ఈ లోపు చేసుకోవడం కొంచెం శుభప్రదం. అలాగే ప్రతి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కూడా ఉత్తర ద్వార దర్శనం చేస్తూ ఉంటారు. అలాగే స్వామివారికి ఈ ఒక్క రోజే కాదండి, ఈ రోజు నుంచి 10 రోజుల పాటు ఉత్తర ద్వార దర్శనం ఆలయాలలో ఆ అవకాశం కల్పిస్తూ ఉంటారు. కాబట్టి మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు, కానీ ఈ రోజు చేసుకోవడానికి ప్రయత్నించండి. మీకు ముక్కోటి ఏకాదశి అలాగే లేదా వైకుంఠ ఏకాదశి కోసం మీకు పూర్తిగా వివరంగా అర్థమైందని అనుకుంటాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ యమున. నమస్కారం.